ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం చుక్కకూర సామగడ్డ కూర. కావలసిన పదార్థాలు 8 చుక్కకూర కట్టలు ఈ సైజులో ఉన్నవి, పావు కిలో చామగడ్డ, 2 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, 1 కొత్తిమీర కట్ట, 1 ఉల్లిగడ్డ. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. చామగడ్డను పుట్టు తీయాలి, తీసి పీసెస్ చేసుకోవాలి. చుక్కకూరను ఇలా నీట్గా శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను ఇలా కాటు పెట్టుకోవాలి. 2 టమాటాలను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. చామగడ్డను ఇలా పొట్టు తీసి కడుక్కొని పెట్టుకోవాలి. ఈ విధంగా పీసెస్ కట్ చేసుకోవాలి. టమాటాను ఈ విధంగా కట్ చేయాలి. 1 ఉల్లిగడ్డను కట్ చేసుకోవాలి. కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు. చుక్కకూర. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. 2 గంటల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చిని వేయాలి. పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి, దోరగా వేయించాలి. ఉల్లిగడ్డను వేయాలి. ఉల్లిగడ్డను కూడా ఇలా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించిన తర్వాత సామగడ్డను కూడా ఆయిల్లో ఇలా వేయించుకోవాలి. కొద్దిసేపు నూనెలో వేగాలి. ఒక టీ స్పూను పసుపు, ఒక టీ స్పూను కారం పొడి, సాల్ట్ మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. పసుపు, కారము, అల్లం వెల్లిగడ్డ, సాల్ట్ మొత్తం నూనెలో వేగేలా, ఈ చామగడ్డలకు పట్టేలా మొత్తం
ఇలా నూనెలో మంచిగా వేయించుకోవాలి. ఇలా నూనెలో వేగితే కూర టేస్ట్ అవుతుంది. 2 టీ స్పూన్ల ధనియాల పొడిని వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో వేసుకుంటే ఇది ఆయిల్లో టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంగువను 1/2 టీ స్పూన్ వేయాలి. వేసి ఇది నూనెలో బాగా కలుపుకోవాలి. ఈ కారము, పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి, ఇంగువ, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, చామగడ్డ అన్నీ నూనెలో ఇలా మొత్తం వేయించుకోవాలి. నూనెలో వేగిన తర్వాత 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్లు వచ్చే వరకు పెట్టాలి. మీడియంలో మంటను పెట్టాలి. ఇలా చామగడ్డ ఉడికిపోతుంది. ఈ 2 టమాటాలను వేసి నూనెలో ఉడికించుకోవాలి. కొద్దిసేపు మూత పెడితే ఒక 5 మినిట్స్ అది టమాటా అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇలా తర్వాత సుక్క కూరను కూడా ఇలా వేసుకోవాలి. వేసి మూత పెట్టేసుకోవాలి. మూత తీసి ఇలా ఉడికిపోతుంది. కొత్తిమీర, కరివేపాకు ఇలా కర్రీలో యాడ్ చేసుకోవాలి. చామగడ్డ సుక్క కూర రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.